నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు నెట్టెల ఫణిభాస్కర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. ముందుగా మీకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. మీకు కూడా అలాగే మన ఛానల్ మెంబర్స్ అందరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. క్రోధినామ సంవత్సరం పేరు డెఫినెట్ గా భయపడుతోంది. పేరులోనే క్రోధం ఉంది. కుజుడు పరిపాలించేటటువంటి ఇయర్ ఒకంత భయానకంగా అనిపిస్తోంది. శోభకృత్ నామ సంవత్సరాన్ని ఖచ్చితంగా మిస్ అవుతాం. ఎందుకంటే ఎంత శోభాయమానంగా ఈ సంవత్సరం అంతా వెళ్ళిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అటు రామచంద్రమూర్తి ఆయన స్వస్థలానికి రావటం అనేది ఇంక అంతకు మించిన తార్కాణం ఇంకోటి అవసరం లేదు. మళ్ళీ 59 సంవత్సరాలు వెయిట్ చేయాలి ఈ శోభకృత్ నామ సంవత్సరం కోసం. ఎప్పుడు అప్పటికి ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఏమో తెలియదు. కానీ ఒక అద్భుతమైనటువంటి ఇయర్ కి ఇంకా మనం ఇంకా టాటా బై బై చెప్పేసేటటువంటి సమయం వచ్చేసింది. క్రోధినామ సంవత్సరం వస్తుంది. అయితే ప్రిడిక్షన్స్ మనం వింటూ ఉంటే చాలా మిశ్రమ ఫలితాలని సూచిస్తూ ఉన్నారు చాలా మంది పండితులు కూడా. ఒకంత క్రోధం పెరుగుతుంది ప్రతి ఒక్కరిలో అని చెప్పటం జరుగుతుంది. అసలు మీరైతే ఎలా చూస్తారు? ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? టూకీగా చెప్పండి. అలాగే ఉగాది కాబట్టి ఉగాదిని ఎలా జరుపుకోవాలని శాస్త్రం చెప్తోంది. అంటే తెలిసినప్పటికీ తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు. శాస్త్ర వచనం ఒకసారి మీ ద్వారా. తప్పకుండా. క్రోధి అన్న పేరు చాలా మంది అంటే మనం గతంలో పేర్లు చూసాం. హేమలంబి, విళంబి, వికారి, శార్వరి, ప్లవ, శుభకృత్, శోభకృత్ ఇవన్నీ పేర్లు చూసాం కదా. అయితే పేరుకి ప్రాధాన్యత ఉంటుంది. యాక్చువల్గా ఈ పేర్లు ఎలా వచ్చాయంటే ఇవన్నీ నారదుడి యొక్క సంతానం తాలూకు పేర్లు. అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో పేరును బట్టి కాకుండా నవనాయకులను చూసే మనం ఎక్కువ భయపడాలి. ఎందుకంటే ఈ సంవత్సరంలో నవనాయకుల్లో 7 పాపగ్రహాలు ఉన్నారు. దాదాపుగా అన్ని కూడా శనికుజులే అయి ఉన్నారు. రాజు శని అయితే మంత్రి, రాజు కుజుడైతే మంత్రి శని, సేనాధిపతి శని, లేకపోతే సస్యాధిపతి శని, ఇలా దాదాపుగా 2 గ్రహాలకి మాత్రమే మంచి ఆధిపత్యాలు వచ్చాయి. శుభగ్రహాలకి మాత్రమే 2 ఆధిపత్యాలు వచ్చాయి. గురువుకి ఏమొచ్చిందండి? సస్యాధిపతి అనుకుంటా, చూడాలి. అయితే శుభగ్రహాలకి 2 ఆధిపత్యాలు వచ్చాయి, పాపగ్రహాలకి 7 ఆధిపత్యాలు వచ్చాయి. దానివల్ల చూస్తే ఇటు అనావృష్టి సంకేతాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అంటే నీళ్లు దొరకక కరువు వచ్చేటువంటి సూచనలు చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అందుకనే నీళ్లు చాలా పొదుపుగా వాడుకోవాలి ఈ సంవత్సరంలో ప్రత్యేకించి. అంతేకాక ఇందాక మీరు చెప్పినట్టు కూడా క్రోధం పెరుగుతుంది. కొంత క్రైమ్ రేటు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ పోలీసులకి పని ఉండేటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు. అలాగే మీడియా కమ్యూనికేషన్ రంగంలో విశేషమైనటువంటి విప్లవాత్మకమైన మార్పులు వచ్చేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ప్రజలకి మీడియా ఇంకా దగ్గరగా వెళుతూ ఉంటుంది. ప్లస్ ఈ సోషల్ మీడియా కానీ లేకపోతే ఈ టీవీ ఛానల్స్లో కానీ విశేషమైనటువంటి మార్పులు వస్తాయి. ఇప్పుడున్నటువంటి మార్పులు ఉండవు. ప్రజలు వ్యవహరించేటువంటి తీరు కానీ లేదా ఈ టెక్నాలజీ ఉండేటువంటి తీరు ఇవన్నీ కూడా మారిపోతాయి. అలాగే రక్షణ శాఖకి ఎక్కువ పని ఉండేటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చెప్పచ్చు. అలాగే ఈ సంవత్సరంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి, వర్షాలు తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎందుకు ఇంత నెగిటివ్గా మాట్లాడాల్సి వస్తుంది అంటే ఒక సంవత్సరం ఎలా ఉంది పంచాంగ శ్రవణాన్ని చూసి మనం తెలుసుకోవాలి. ఆ సంవత్సరంలో వర్షాధారిత పంటలు వేసుకోవాలా లేకపోతే వేసుకోకూడదా అనేటువంటిది తెలిసి ఉండాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితిని చూస్తే వర్షాధారిత పంటలకి అంత అవకాశం లేనట్టు తెలుస్తోంది. అలాగే బంగారం రేటు తగ్గుముఖం పడుతుంది. ఇది ఒక ప్లస్. కొంతమందికి ప్లస్, కొంతమందికి ప్లస్. ఎందుకంటే శుక్రుని యొక్క రాశిలోకి గురుని యొక్క సంచారం జరగబోతోంది. అది ఇప్పుడు పెరుగుతున్నటువంటి బంగారం రేటు తగ్గుతుంది, పెట్రోల్ ప్రైజెస్ తగ్గుతాయి. అలాగే ఈ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ ఇవన్నీ విపరీతంగా అభివృద్ధి చెందుతాయి. ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. కాకపోతే చెప్పినట్టు క్రైమ్ రేటు పెరుగుతుంది, అనావృష్టి పెరుగుతుంది, కొన్ని నెగటివ్స్ ఉన్నాయి. వర్షాధారిత పంటలు ఎక్కువ పండవు కాబట్టి తక్కువగా వర్షం మీద ఆధారపడేటువంటి పంటలను పండుకోవాలి. మన జీవితాల్లో విపత్తు ఎలా వస్తుందో మనం అంచనా వేయలేం. ఎలా అయినా వచ్చేయచ్చు, ఎప్పుడైనా వచ్చేయచ్చు, అలా క్షణంలో కూడా జరగచ్చు. ఎలాంటి ఆరాధన చేసుకుంటూ ఉండాలి ఈ సంవత్సరం పాటు అంటే ఏం చెప్తారు? మన ఇష్టదేవతారాధనే ప్రధానంగా చాలా మంచిదండి. అందులో ఇంకోటి ఏంటంటే ఈ గ్రహస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి వారిని ఎక్కువ ప్రోత్సహించాలి.
ఇదివరకు కాలంలో అగ్నిష్టోమ సోమ యాగాలు, లేకపోతేనేమో మహారుద్ర యాగాలు, అతిరుద్ర యాగాలు ఇవి ఎక్కువగా జరుగుతూ ఉండేవి. ఇప్పుడు వాటికి ఆదరణ తక్కువగా ఉన్నది. అంటే ఏమంటే ఇదంతా ఖర్చుతో కూడి ఉన్నటువంటి వ్యవహారం కాబట్టి ఎవరు కూడా అంత స్పందించడం లేదు. ఇలా యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి వారిని ప్రోత్సహించడము, అలాగే ఈ వాతావరణం కోసం విశేషించి యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉండడం లాంటివి చేయాలి. అలాగే ఇష్టదేవతారాధన చేయడము, అలాగే ఎక్కడికక్కడ మనం వస్తూ ఉండేటువంటి పండగలు ఏవైతే ఉంటారో వాటిని చక్కగా శాస్త్రీయబద్ధంగా మనం ఆచరిస్తూ ఉండాలి. అలా చేసుకుంటూ వెళ్ళగలిగితే బాగానే ఉంటుంది. అలాగే ఈ నవనాయకులకి ఎప్పుడైతే ఈ దుష్టగ్రహాలు ఆధిపత్యం వచ్చాయో కొంత మనం వెనక్కి తగ్గి ఉండడమే మంచిది. ఫాల్స్ ప్రెస్టేజ్కి ఎక్కువ వెళ్ళకూడదు ఈ సంవత్సరం. ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళిన ప్రతి ఒక్కరూ దెబ్బతింటారు. మనకి ఏది ఉందో దాన్ని చూపించుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్పితే లేని దాన్ని ఉన్నట్టు చూపించుకోవడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే వారు దెబ్బతింటారు. రెండోది వ్యసనాలకి దూరంగా ఉండడం చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే పైగా సంపాదించేటువంటి వాళ్ళందరూ వాళ్లే అయి ఉంటారు ఈ సంవత్సరంలో. ఎక్కువ వాటి మీద లిక్కర్ మీద సంపాదించేవారు, మైనింగ్ మీద సంపాదించేవారు, రియల్ ఎస్టేట్ మీద సంపాదించేవారు వీరు చాలా ఎక్కువగా ఉంటారు. ఆయా రంగాలు ఎక్కువగా ఈసారి బాగుంటాయి. రాజకీయాల పరంగా వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? అటు కేంద్రం కావచ్చు, ఇటు రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో. అవి రాజకీయాలు అంటే ఇండివిజువల్ జాతకాలను బట్టి ఉంటుందా, కానీ ఈసారి మాత్రం కొంత ఘర్షణ వాతావరణం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాజకీయ పరంగా గానీ వీటి పరంగా. అందుకనే మేము యాక్చువల్ గా జూన్ 4వ తారీఖున కాశీ వెళ్దాం అనుకున్నాం. ఆ టికెట్లు వాయిదా వేసుకున్నాం. ఘర్షణ ఉంటుంది అప్పుడే రిజల్ట్ కదా. జూన్ 4నే మా ప్రయాణం ఉండేది, ఇంకా వాయిదా వేసుకున్నాం. ఎందుకంటే మనకి తెలిసింది మనమే పాటించాలి ఫస్ట్. సో ఆ టైం ఘర్షణ అవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎందుకులే అని మానేసాం. రైట్ అండి. ఇక కుజుడు మేజర్ గా కుజుడే రూల్ చేస్తూ ఉంటాడు ఈ ఇయర్ కాబట్టి మామూలుగా మనం వింటూ ఉంటాము ఏ గ్రహానికి సంబంధించి వాళ్ళు కొన్ని ఇండికేషన్స్ ఇస్తూ ఉంటాయి. ఇలా ఉంటే బెటర్ రిజల్ట్స్ ఇస్తాము, ఇలా ఉంటే ఇవ్వము అని చెప్పి. కుజుడికి ఎలా ఉంటే ఆయన శాంతి పొందుతాడు అంటే ఏం చెప్తారు? అదేం లేదండి. ఇక్కడ గతంలో కూడా కుజుడు ఆధిపత్యం వహించినటువంటి సంవత్సరాలు ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో కూడా ఆయనకు నచ్చే పనులు చేస్తే మనకేమి ఆయన నుంచి గుడ్ రిజల్ట్స్ ఉండవా? అది నా ప్రశ్న. ఇక్కడ ఒకటండి, కాలం ఎప్పుడు కూడా తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఇది ఎక్కువగా అంటే నేను ఎక్కువ దత్తాత్రేయుడిని ఎందుకు మనం తీసుకుంటూ ఉంటామంటే ఆయన త్రిమూర్తి స్వరూపం అయినప్పటికీ ఆయన సృష్టి స్థితి లయాలకి సంబంధించినటువంటి సంకల్ప స్వరూపం. కానీ ఆయన ఎప్పుడు వాటిని మార్చే ప్రయత్నం చేయరు. విధి ఎలా రాసి పెట్టుందో అలాగే వెళ్ళిపోతారు. నరసావధానులకి తోటకూర, ఆయన తోటకూర పెడితే నరసావధానులు ఆయన పాపం పోతుంది ఆయన నరసావధానులది. కానీ ఈయన తీసుకోడు. ఒకానొక సమయంలోనే అడుగుతాడు, అప్పుడు ఈయన పెట్టనంటాడు, తర్వాత ఈయన తీసుకోడు. ఆయన ఎన్నిసార్లు ఇస్తానన్నా, నీకు మరుసటి జన్మలోనే మోక్షం, ఈ జన్మలో నువ్వు నన్ను ముట్టుకోవడానికి కూడా అర్హత లేదంటాడు. అంత కర్కోటకంగా ఉంటుంది కాలం అనేటువంటిది. ఎలా ఉంటుందంటే దాని పని తాను చేసుకుపోతుంది. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే కాలాన్ని మన వైపు తిప్పుకునే ప్రయత్నం కన్నా ఆ ఫ్లో తోటి వెళ్ళిపోవడం చాలా మంచిది. ఎప్పుడూ కూడా ఎదురేదకూడదు. సో ఈ ఫ్లో ఇలా ఉంది కాబట్టి మనం దానికి తగ్గట్టుగా వెళ్ళిపోవాలి. దీన్ని మన వైపు మలుచుకుందామని ప్రయత్నం చేస్తే అది ఆగదు, సరిగదా, మనం ఇక్కడే ఉండిపోతాం. ఎదురు ఎదలేమంటారు. కాబట్టి ఇక్కడ ఒక గ్రహానికి సంబంధించినటువంటి అంటే చేసుకోవచ్చు, తప్పలేదు. గ్రహాధిపత్యం ఆ అధిపతి ఎవరైతే ఉన్నారో గ్రహానికి సుబ్రహ్మణ్య ఆరాధన కానీ, లేదా ఎక్కువ నాగప్రతిష్టలు కానీ, సర్పసూక్తాభిషేకాలు కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. కానీ ఎక్కువ మన మీద ఆధారపడి ఉంటుంది. భగవంతుడు ఎప్పుడు కూడా మనకే రైట్ ఇచ్చేసాడు. మన జీవితం ఎలా ఉండాలి అన్నది మనమే చూస్ చేసుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తాం, అది తెలియక మిగతా వారి మీద ఆధారపడి ఉంటాం. అట్లాంటిది కాకుండా ఉండాలి. రైట్, కంట్రోల్ అనేది మనకు మనమే పెట్టుకోవాలి. కంట్రోల్ కి మించిన రెమెడీ లేదు ఈ ఇయర్. అంతేనండి. ఎందుకంటే క్రోధం కుజుడు అంటే షార్ట్ టెంపర్. సో ఆయన ఆ క్రోధం ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆయన ఈజీగా మన మీద నెగ్గగలుగుతాడు. శాంతంగా ఉండాలి, సౌమ్యంగా ఉండాలి, అప్పుడే మనం నెగ్గగలుగుతాం. డెఫినెట్లీ. ఇక ఉగాది గురించి చెప్పండి, ఎలా చేసుకోమని శాస్త్రం చెప్తాను. ఉగాది గురించి చెప్పడానికి ఆ ఉగాది రోజున ఖచ్చితంగా సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవమన్నాడు. ఎందుకంటే ఒక కొత్త సంవత్సరం వస్తుంది. సంవత్సరం అంటే నథింగ్ బట్ కాలస్వరూపం, కాలానికి సంబంధించినటువంటి మరొక రూపం. కాబట్టి ఆ వచ్చేటువంటి కాలాన్ని మనం చక్కగా ఆస్వాదించాలి, స్వాగతం చెప్పాలి. కాబట్టి సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి సూర్యోదయం అయ్యేటువంటి టైంకి స్నాన సంధ్యావందనాది కర్మలు నిర్వర్తించుకొని చక్కగా ఏదైనా మన ఇష్టదేవత యొక్క ఆలయం ఉంటే ఆలయానికి వెళ్ళాలి. వెళ్ళి పలానా సంవత్సరం, ఇది కొత్త సంవత్సరం కాబట్టి అసలు ఫస్ట్ దాని పేరు కూడా తెలుసుకోవాలి. క్రోధి, ఆ పేరు కూడా చాలా మందికి తెలియదు. ఈ సంవత్సరంలో ఉన్నాం కాబట్టి ఈ సంవత్సరంలో నా పలానా ఉద్యోగము, వ్యాపారము, వ్యవహారం ఇవన్నీ కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి, దాంట్లో నేను కూడా ఉండాలి అని పాజిటివ్ దృక్పథంతో ఇష్టదేవత ఆరాధన ఎక్కువ చేయాలి. అలాగే
కొత్త సంవత్సరం రోజున కొత్త వస్త్రాలను ధరించమన్నారు. ఎందుకంటే ఆ సంవత్సరం మొత్తం కూడా ఆ కొత్తదనం అనేటువంటిది క్యారీ అవుతూ ఉంటుంది. మళ్ళీ పాజిటివ్ ఫీలింగ్ రావడానికి కొత్త వస్త్రాలు ధారణ చేయమన్నాడు. అలాగే మంగళకరమైనటువంటి మాటలు మాట్లాడమన్నారు. అమంగళకరంగా ఎప్పుడూ కూడా ఉండొద్దన్నారు. అందుకనే నల్లటి బట్టలు కానీ నీలం రంగులో ఉండేటువంటి వస్త్రాలను కానీ ధరించొద్దన్నారు. ఇప్పుడు ఆ రోజు పాజిటివ్గా ఉండేటువంటి డ్రెస్ మనం వేసుకోవాలి. అలాగే ఆ రోజు షడ్రుచులకి సంబంధించినటువంటి ఆ పచ్చడిని మనం తీసుకోవాలి. శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సమస్త దోష నివారణార్థం నింబకం ఫలభక్షణం అన్నాడు. ఆ శ్లోకం ఒకటి ఉంటుంది. ఆ శ్లోకం చెప్పుకుని మనం ఆ ఉగాది పచ్చడి తినాలి. ఇంకొకసారి ఆ శ్లోకం చెప్పండి. అది మనకి మన దేశానికి కూడా శ్రేయోదాయకంగా ఉంటుంది. అద్భుతం అండి, చాలా చక్కగా వివరించారు. సో మొత్తానికి క్రోధినామ సంవత్సరం వచ్చేస్తోంది. అయితే రావటం కూడా మంగళవారంతో మొదలు కాబోతోంది. ఈ మంగళుడు ఎలాంటి రిజల్ట్స్ ని ఇస్తాడో, ఎలా ఇచ్చినా మనం మాత్రం కంట్రోల్లో ఉండాలి అని చెప్తున్నారు. కాబట్టి ఇది ఇయర్ మొత్తం గుర్తుపెట్టుకుని మనం జాగ్రత్తగా ఈ సంవత్సరాన్ని డీల్ చేయాలని మనవి చేస్తూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. మరొకసారి మీకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.